హలో నేను మిసెస్ రావు. భారతీయులు మరొక కొన్ని సంవత్సరాల పాటు గ్రీన్ కార్డుకి అనర్హులు. కనీసం 2028 వరకు అనర్హులుగా భారతీయులు అమెరికాలో ఉండాలి. దానికి కారణం ఏంటంటే డైవర్సిటీ వీసా. సాధారణంగా గత 5 ఏళ్ల నుంచి 50,000కి మించి అమెరికాకు వెళితే కనుక ఆ దేశాన్ని డైవర్సిటీ వీసా కోటా నుంచి పక్కన పెట్టేస్తారు. గత 5 ఏళ్లలో 50,000 కాదు, అనేక మంది, లక్షల మంది అమెరికాకు వెళ్ళారు భారతదేశం నుంచి. అందుకే భారతదేశాన్ని ఈ డైవర్సిటీ వీసా నుంచి పక్కన పెట్టేశారు. దాంతో గ్రీన్ కార్డ్ కోటా నుంచి తప్పించేశారు. 2028 వరకు భారతీయులకు గ్రీన్ కార్డు వచ్చేటువంటి ఛాన్సే లేదని చెప్పేసి అమెరికా ప్రభుత్వం తేల్చేసింది. ఈ జాబితాలో చైనా ఉంది, పాకిస్తాన్ కూడా ఉంది. మరొక అంశం ఏంటంటే H4 వీసా. ఇది డిపెండెంట్ వీసా. ఈ H4 వీసా మీద అమెరికా వెళ్ళినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు జాబ్ చేసుకోవడానికి అనర్హులు. గత 10 ఏళ్ల నుంచి దీని మీద పోరాడారు న్యాయస్థానాల్లో. తాజాగా వచ్చినటువంటి తీర్పు ఏంటంటే H4 వీసాదారులు కూడా అమెరికాలో వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చింది. ఇది ఒక శుభవార్త ఇండియన్స్కి. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి H4 వీసా వాళ్ళు చాలామంది ఖాళీగా ఉన్నారు. ఒక శాలరీ మీదనే జీవితాన్ని గడపాల్సి వస్తుంది, కుటుంబాన్ని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పెరిగినటువంటి ఖర్చులు, ఇప్పుడు పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరల ప్రకారం అమెరికాలో జీవించాలని అంటే 2 శాలరీలు కావాల్సిందే. భార్యాభర్త ఇద్దరు పనిచేయాల్సిందే. ఒక శాలరీ ఖర్చులకు పోయినా ఇంకో శాలరీ అయినా మిగిలే అవకాశం ఉంది. లేదంటే ఒక శాలరీ తోటి చాలని జీవితంతో అక్కడ గడపాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అక్కడ. అందుకే ఇప్పుడు గత 10 ఏళ్ల నుంచి పోరాడి కోర్టుల్లో కేసులు వేసి H4 వీసా మీద గెలవడం జరిగింది. ట్రంప్ మొదటిసారిగా అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు H4 వీసాదారులు జాబ్ చేయడానికి లేదు, అది వర్క్ వీసా కింద కాదు అని చెప్పి ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు. దాని మీద సవాల్ చేస్తూ అమెరికా కోర్టుల్లో కేసులు వేయటం జరిగింది. సుదీర్ఘంగా పోరాడారు. దాని మీద పోరాడితే తాజాగా 2 రోజుల క్రితం క్లియర్గా డెసిషన్ ఇచ్చింది అమెరికా కోర్టు. H4 వీసాదారులు కూడా ఉద్యోగం చేసుకోవచ్చు, వర్క్ పర్మిట్ కిందనే దాన్ని పరిగణించాలి అని చెప్పి తీర్పిచ్చింది. దీంతో అమెరికాలో ఉండేటువంటి మన వాళ్ళు నిజంగా ఎగిరి గంతేసినటువంటి పరిస్థితి. అనేక మంది ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు జాబులో చేరొచ్చు. H4 వీసాకి వర్క్ పర్మిట్ లాగా ఇస్తే లోకల్గా ఉండేటువంటి వాళ్ళకి జాబ్స్ ఉండవు అనేది ట్రంప్ లాజిక్, ట్రంప్ వర్షన్. అందుకే ట్రంప్ మొదటిసారిగా వచ్చినప్పుడే ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశాడు. కానీ ఇప్పుడు దాన్ని కొట్టేయడంతో దానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇక మరొకటి ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే H1B వీసా. H1B వీసాకి విదేశస్తులు ఎవరైనా సరే విదేశాల నుంచి H1B వీసా వేస్తే $1,00,000 ఫీజు కట్టాల్సిందే అని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తాజాగా పాస్ చేశారు ఇటీవల కాలంలో ట్రంప్, రెండోసారి ఆయన అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత. దాన్ని సవాల్ చేస్తూ అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొలంబియా కోర్టులో వేసింది. ఆ కోర్టులో ఇప్పుడు పిటిషన్ దాఖలైంది. సో అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏం చెప్తుంది, ఒకవేళ మీరు కనుక ఈ H1B వీసాకి $1,00,000 కట్టాలి విదేశస్తులు అని అంటే విదేశీల నుంచి వచ్చేటువంటి వాళ్ళు రారు. దాంతో క్రియేటివిటీ తగ్గిపోతుంది. ఇక్కడ అమెరికా సాంకేతికంగా నష్టపోతుంది. మరోవైపు చైనా కేబీఎస్ఓ తోటి అందరిని ఆహ్వానిస్తుంది. ప్రపంచంలో ఉండేటువంటి ఆయా దేశాల్లో ఉండేటువంటి నిపుణుల్ని చైనా ఆకర్షిస్తుంది. ఫలితంగా అమెరికా రాబోయేటువంటి రోజుల్లో భారీగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి $1,00,000 ఫీజు ఏదైతే ఉందో విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి H1B వీసా కోసం అది తీసేయాలి అనేటువంటిది ఇప్పుడు అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో పోరాటానికి దిగింది. కార్పొరేట్లు అందరూ ఇప్పుడు దాని మీద వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి అది కూడా H4 వీసా మాదిరిగానే కోర్టుల్లో దాన్ని కూడా రద్దు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక గ్రీన్ కార్డుకి సంబంధించి ఇది మాత్రం సాధ్యపడేలాగా కనిపించట్లేదు అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకి. కారణం ఏంటంటే 50,000కు మించి గత 5 ఏళ్లలో చాలా మన దేశం నుంచి అనేక మంది వెళ్ళారు. కాబట్టి లిమిటేషన్స్కి దాటిపోయారు కాబట్టి వాళ్ళు అర్హులు కాదు డైవర్సిటీ వీసాకి అని చెప్పి చెప్తున్నారు. యాక్చువల్గా H1B వీసాలు తాజాగా తీస్తే 70% భారతీయులే ఉన్నారు H1B వీసాల్లో అర్హులుగా. అందుకే భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. ఇప్పుడు అమెరికా వలస జనాభాలో గత 5 ఏళ్లలో ఏ దేశం నుంచి ఎంతమంది వెళ్ళారు అని అంటే అమెరికా ప్రభుత్వ గణాంకాల ప్రకారం మన భారతీయులు ఎంతమంది వెళ్ళారంటే 2021లో 93,450, 2022లో 1,27,010 మంది, 2023 78,070 మంది భారతీయులు అమెరికాకు వలస వెళ్ళారు. ఇది 21, 22, 23లో. 22లో దక్షిణాఫ్రికా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల నుంచి వచ్చిన మొత్తం వలసదారుల కంటే మన వాళ్ళు ఎక్కువ. ఇది హైయెస్ట్ ఫిగర్. సో ఈ సంఖ్య కారణంగానే 2028 వరకు డివి లాటరీ జాబితాలో భారత్కు అవకాశం దొరకలా. డివి లాటరీ అంటే ఇది డైవర్సిటీ వీసా, గ్రీన్ కార్డు లాటరీ, గ్రీన్ కార్డు కోసం 2028 వరకు నో గ్రీన్ కార్డ్ ఫర్ ఇండియన్స్. ఇది పరిస్థితి. సో ఇక H1B వీసా ఇక ఆపర్చునిటీ ఏంది, దీంతో గ్రీన్ కార్డ్ రాదని తెలిసిపోయింది. H1B వీసాను శాశ్వత నివాసంగా మార్చుకోవడం, పెట్టుబడి ఆధారిత వలస, కుటుంబ స్పాన్సర్షిప్ లేదా ఆశ్రయం వంటి మార్గాలను ఎంచుకోవాల్సి వస్తుందని మాత్రం భారతీయులు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇప్పుడు కోర్టులో కొన్ని వీగిపోతుంటే గ్రీన్ కార్డులకు మాత్రం తాజా సమాచారం ఇది గ్రీన్ కార్డుకు సంబంధించి. బట్ H4 అలాగే విదేశీయులకు సంబంధించినటువంటి వాళ్ళు H1 వేస్తే కనుక 1,00,000 ఫీజు కట్టడం అనే దాని మీద కోర్టులో ఉంది. H4 మాత్రం ఆయన ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కొట్టేసింది అక్కడ కోర్టులో. H4కు సంబంధించి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు H4 వీసా పొందినటువంటి వాళ్ళు జాబ్ చేసుకునే దానికి వెసులుబాటు అక్కడ ఉంది. ఇది భారతీయులకు గ్రీన్ కార్డు కన్నా కూడా హ్యాపీ న్యూస్ ఇది. సో రాబోయే రోజుల్లో H4 వీసా వాళ్ళు జాబ్ చేసుకుంటే కనుక విదేశాల్లో మన వాళ్ళు హ్యాపీగా ఉండేదానికి అవకాశం ఉంది, అమెరికాలో ప్రత్యేకించి. సో ట్రంప్ తీసుకున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కోర్టుల్లో నిలబడవు ఫెడరల్ వ్యవస్థలో అమెరికాలో అనేది ఇది ఒక ఉదాహరణ. మరి రాబోయే రోజుల్లో మిగతావి కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని కొట్టేసే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.